ఆస్ డాక్టర్ జానర్స్ అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. జీ హేమంత్ సార్, మా బ్రదర్ హెయిర్ నాకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చా? ఇది సాధ్యమేనా? ప్లీజ్ రిప్లై. అదే కుదిరితే ప్రపంచంలో ఏ డబ్బున్నవాడికి బట్టతలు ఉండదు, ఏ పేదవాడికి జుట్టు ఉండదు. ఎవడి జుట్టు వాడిదే. మనము ట్రాన్స్ప్లాంట్ అనే పదం వినంగానే యూజువల్గా మనకు గుర్తొచ్చేది కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, కానీ ఇంకా కొంచెం దీని గురించి అవగాహన ఉన్న వాళ్ళు లంగ్ ట్రాన్స్ప్లాంట్ కావచ్చు, హార్ట్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ కావచ్చు, దీనిల గురించి ఆలోచిస్తారు. సో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అన్న పదం విన్నప్పుడు కూడా అందరికీ ఇది కూడా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ లాగా లేకపోతే అదర్ ట్రాన్స్ప్లాంట్ లాంటిదే అని అనుకునే అవకాశం ఉంది. ఇక్కడ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కానీ లేదా వేరే ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్, లివర్ ట్రాన్స్ప్లాంట్ కానీ జరిగినప్పుడు ఏం జరుగుతుంది అంటే, వేరే వ్యక్తి అంటే ఇతన్ని మనం డోనర్ అందాం, ఈ డోనర్ దగ్గర నుంచి ఆ ఆర్గాన్స్ ఏవైతే మనకు అవసరమో అవి తీసుకొని ట్రాన్స్ప్లాంట్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు డోనర్ నుంచి మనం తీసుకుపోయే ఆర్గాన్ పేషెంట్కి సెట్ అవుతుందా లేదా అనే చెక్ ముందుగానే చేసేస్తాం. ఇలా చెక్ చేయడానికి దాదాపుగా 16 నుంచి 17 రకాల టెస్టులు చేయవలసి వస్తుంది. ఈ టెస్టులు అన్నింటిలో కనుక ఈ డోనర్ మ్యాచ్ అయితే అప్పుడు ఈ వేరే డోనర్ నుంచి ఆర్గాన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఆర్గాన్ తీసుకున్న తర్వాత కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటే జరిగింది అనుకుందాం, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ జరిగిన తర్వాత కూడా ఇతను కొన్ని రకాల మెడికేషన్స్ వాడుతూ ఉండవలసి ఉంటుంది. ఇప్పుడు ఏంటి ఆ మెడికేషన్స్ ఏం చేస్తాయి అని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనం అందరము చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు కానీ లేదా ఏదో ఒక చిన్న యాక్టివిటీ జరిగేటప్పుడు ముళ్ళు గుచ్చుకోవడము, అది ముళ్ళు కాళ్ళలో విరిగిపోవడం ఇటువంటివి గమనిస్తూ ఉంటాం. అలా ఎప్పుడు జరిగినా కూడా ఆ ముళ్ళు మనం తీసివేయలేదు అంటే ఆటోమేటిక్గా ఆ ఏరియాలో పుండులాగా ఫామ్ అయిపోయి తర్వాత చీమ్ పట్టేసి ఆ ముళ్ళు అనేటువంటిది బాడీలోంచి ఎక్స్పెల్ అయిపోతుంది. సో ఇది మనం క్రూడ్గా అర్థం చేసుకుంటున్నాం. ఇన్ రియాలిటీ అక్కడ ఏం జరుగుతుంది అంటే, మన బాడీ లోపలికి ఎటువంటి ఫారిన్ బాడీ వచ్చినా కూడా దాన్ని మన బాడీ పూర్తి శక్తితో దాన్ని ఎక్స్పెల్ చేయడానికి ట్రై చేస్తుంది. అలాగే ఇప్పుడు మనం వేరే వ్యక్తి కిడ్నీని తీసుకొని ఇతని బాడీలో ట్రాన్స్ప్లాంట్ ఎప్పుడైతే చేస్తామో ఇతని బాడీ కూడా దాన్ని రిజెక్ట్ చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. సో ఇతని బాడీకి ఉన్న ఇమ్యూనిటీని మనము మెడిసిన్స్ ద్వారా అదే పనిగా ఆపవలసి వస్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే మనం మన ఇమ్యూనిటీని ఆపుతామో చిన్న చిన్న జలుబు దగ్గు కూడా మనకు పెద్ద ప్రాబ్లంగా క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడ జలుబు దగ్గు కంటే కూడా ప్రాణం చాలా ముఖ్యం కాబట్టి ఆ రిస్క్ తీసుకొని కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకొని ఇమ్యూనిటీని తగ్గించుకునే మెడికేషన్స్, ఇమ్యూనిటీతో ఫైట్ చేసే మెడికేషన్స్ ఇస్తూ ప్రాణాన్ని అలా కొనసాగించడం జరుగుతుంది. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు యూజువల్గా మనకు డోనర్ వ్యక్తిని ప్రత్యేకించి వేరే వ్యక్తి దగ్గర నుంచి కాకుండా మన ఓన్ బాడీలోనే స్కాల్ప్ వెనకాల భాగంలో ఏదైతే పర్మనెంట్గా మిగిలిపోయే డిహెచ్టీ ఇండిపెండెంట్ హెయిర్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకొని ఇంప్లాంట్ చేస్తాం. ఇది మన ఓన్ హెయిర్ అంటే ఆటోజెనిక్ కాబట్టి మనం మన బాడీలోనే వేరే ప్లేస్లో ఇంప్లాంట్ చేసినా కూడా రిజెక్షన్ అనేటువంటిది జరగదు. అన్లెస్ అంటిల్ అక్కడ ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి ఆ హెయిర్ రాలిపోతే తప్పితే ఆటోమేటిక్ రిజెక్షన్ అనేటువంటిది జరగదు. అంటే మన బాడీ ఆర్ మన ఇమ్యూనిటీ దాన్ని బయటికి పంపించడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయదు. అందువల్ల ఈ హెయిర్ అనేటువంటివి ఈజీగా గ్రో అయిపోతాయి. ఇప్పుడు మీరు ఏదైనా క్వశ్చన్ దగ్గరికి వద్దాం. మీ తమ్ముడు కానీ లేకపోతే ఇంకొకరు వ్యక్తి దగ్గర నుంచి కానీ మనం హెయిర్ ఎందుకు తీసుకోకూడదు అంటే, హెయిర్ తీసుకోవచ్చు, అవి ఇంప్లాంట్ కూడా చేసుకోవచ్చు. ఇంప్లాంట్ చేసిన తర్వాత అగైన్ మనకు ముళ్ళు గుచ్చుకుంటే ఎట్లయితే మన బాడీ దాన్ని రిజెక్ట్ చేయడానికి ట్రై చేస్తుందో, చీమ్ పట్టడం కానీ పుండు కావడం కానీ, అలాగే ఈవెన్ ఈ హెయిర్ని కూడా మన బాడీ అలాగే ట్రీట్ చేసి ఆ ఏరియాలో పుండులాగా తయారయ్యే ఛాన్స్ ఉంది, చీమ్ పట్టే ఛాన్స్ ఉంది, అండ్ ఆ హెయిర్ని అది ఎక్స్పెల్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ హెయిర్ మనం ఎక్స్పెల్ కాకూడదు అని అనుకుంటున్నాము, మన బాడీ ఇమ్యూనిటీ ఏదైతే ఇలా రిజెక్షన్ చేయడానికి ట్రై చేస్తుందో ఆ ఇమ్యూనిటీని స్టాప్ చేయాలి. ఇప్పుడు జుట్టు కోసం మనం మన ఇమ్యూనిటీని స్టాప్ చేస్తే మనం సింపుల్గా నయమైపోయే జలుబు దగ్గు గురించి కూడా భయపడుతూ ఉండాల్సిన అవసరం వస్తుంది. అందుకనే రిస్క్ అండ్ బెనిఫిట్ని వెయి చేసుకొని అదే పనిగా వేరే డోనర్ దగ్గర నుంచి హెయిర్ తీసుకొని ఇంప్లాంట్ చేయడం బెనిఫిషియల్ కాదు. కాబట్టి ఓన్ డోనర్ హెయిర్ని వాడడం ఎంతైనా మంచిది.